స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. Hi everyone, happy money evening. So this is Nala Venkat from Tirupati, network marketing professional, advanced Ayurveda entrepreneur. సో మీకు ఒక ఇంపార్టెంట్ వీడియోని ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను. ఏంటి ఆ వీడియో అంటే, యాక్చువల్లీ డైరెక్ట్ సెల్లింగ్లోకి వెళ్ళిన తర్వాత సో నెట్వర్క్ మార్కెటింగ్లో ఎన్నో విషయాలు మనం బుక్స్తో చదివి నేర్చుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళే ప్రొసీజర్లోనే నాకు మా బిజినెస్లో నన్ను గైడ్ చేస్తున్న పర్సన్ పాన్ ఇండియా సో రామకృష్ణ గవర్నెన్స్ సార్ నాకు ఒక సజెషన్ ఇచ్చారు. ఏంటి ఆ సజెషన్? వెంకట్ గారు, మీరు లైఫ్లో ఇంకా బెస్ట్గా మీరు ఎదగాలనుకుంటే ఇంకొక బుక్ కూడా ఉంది, ఆ బుక్ను కూడా మీరు చదవాలని. ఏంటి సార్ ఆ బుక్ అంటే? లా ఆఫ్ అట్రాక్షన్. సో ఆ బుక్స్ అన్ని మనం చదవలేము కాబట్టి ఆ బుక్స్ను చదివిన ఒక గురూజీ, సో ఒక కోచ్ మనకున్నారు, అన్వర్ సార్ అని చెప్పేసి. ఈ క్లాస్ మీరు అటెండ్ అయితే ఎన్నో విషయాలు మీరు ఇంప్రూవ్మెంట్ అయ్యే విషయాలు ఇక్కడ ఉన్నాయని చెప్తే, సో నేను 13వ బ్యాచ్ 14వ బ్యాచ్ అంటే 13th 14th బ్యాచ్లో నేను బేసిక్లో అటెండ్ అయ్యాను. సో ఈ బేసిక్లో కోచ్ అన్వర్ సార్ ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ చెప్పే ప్రతి విషయాన్ని నేను రాసుకుంటూ ఉన్నాను. సో రెడ్ పెన్, సో ఎల్లో కలర్ పేపర్ మీద. సో ఇక్కడ నాకు ఈ అన్వర్ సార్ చెప్పిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ నేను రాసుకుంటూ నా పర్సనల్ లైఫ్లో నా బిజినెస్లో నేను ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. అలా చేయడం వల్ల యాక్చువల్లీ ఈ 2 క్లాసులు అటెండ్ అవ్వకముందు సో నార్మల్గా ఉండే ఒక ఇన్కమ్ ఇప్పుడు నాకు 10% ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది నా బిజినెస్లో. సో ఇక్కడ చెప్పే విషయాలన్నీ నేను తీసుకుంటూ నా పర్సనల్గా నా ప్రొఫెషనల్గా నేను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఎన్నో విషయాలు నా రిలేషన్షిప్లో కానీ, సో నా పర్సనల్ లైఫ్లో కానీ, సో నా బిజినెస్లో, నా టీంలో, సో టోటల్గా అన్ని విషయాల్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. సో ప్రతి విషయంలో నాకు సక్సెస్ వస్తుంది, టీమ్ ఇంక్రీజ్ అవుతుంది, సో ఇన్కమ్ 10% ఇంక్రీజ్ అయింది. సో రియల్లీ హ్యాట్స్ అప్ అన్వర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ 15th బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో లాస్ట్ టైం మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాము. ఆకర్షణ సిద్ధాంతం అనేది ఎప్పుడైతే మనం ఎటువంటి డౌట్స్ లేకుండా బిలీవ్ చేస్తూ ఉంటుంటామో లైఫ్ ప్రతిదాన్ని అచీవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. బట్ లా ఆఫ్ అట్రాక్షన్లో 15th బ్యాచ్ వాళ్ళకి స్పెషల్ ఏంటి? ఈసారి ఏం చెప్పబోతూ ఉన్నారు? లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్ ఆకర్షణ సిద్ధాంతాన్ని మనిషి ఏ విధంగా గ్రాప్ చేయాలి అంటారు అసలు? ఈసారి జరగబోయే బ్యాచ్ స్పెషల్ బ్యాచ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్ అని కూడా పెట్టాను. ఎందుకంటే దేశానికి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆగస్టు 15 వచ్చింది. ఈసారి జరగబోయే బ్యాచ్ కూడా 15th బ్యాచ్, అందువల్ల ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్ అని పేరు పెట్టాను. ఎందుకంటే ప్రతి మనిషి తన జీవితంలో డబ్బు సంపాదించడం గోల్గా పెట్టుకూడదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ ఏం చూస్తాం? ట్యాగ్ చూస్తాం, ట్యాగ్ రేట్ చూసి కొంటుంటాం అనమాట. రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మనం మెనూ కార్డ్ చూస్తాం, లెఫ్ట్ చూస్తామా రైట్ చూస్తామంటే రైట్ సైడ్ చూస్తాం. అంటే మనం ఏది కావాలన్నా కొనుక్కోకుండా ఆపేది ఒకటి గుర్తుపెట్టుకుని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రమే. సో ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి స్పెషల్ బ్యాచ్. అయితే ఈసారి బ్యాచ్లో ఏంటంటే నేను స్ట్రక్ అయిన మనీని ఎలా రాబట్టుకోవాలి, స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకెళ్ళాలి, అండ్ మెయిన్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అని చాలామంది అడుగుతున్నారు, సార్ అసలు ఎవరికి ఉపయోగపడుతుంది? చాలామంది ఈ వీడియో చూసినప్పుడు ఈ వీడియో నాకు కాదులే అని మీరు స్కిప్ చేయొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఒకసారి స్కిప్ చేసే ముందు జస్ట్ వెయిట్ 1 minute. ఈ వీడియో ఎవరెవరి కోసం అంటే, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగం కోసం, అంటే జాబ్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, అదర్ కంట్రీస్ ఎలా అనుకోని వీసా చాలామంది ఫెయిల్ అవుతుంటారు, అంటే అదర్ కంట్రీస్ వీసా ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ప్రమోషన్స్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్, నెట్వర్క్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్, ఇలా డిఫరెంట్ మార్కెట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కస్టమర్ని ఎలా ఇష్టమర్గా మార్చుకోవచ్చు, సో సేల్స్ ఎలా పెంచుకోవచ్చు, మార్కెటింగ్ ఎలా పెంచుకోవచ్చు, మీ బ్రాండింగ్ ఎలా పెంచుకోవచ్చు, అండ్ 1 year ఆఫ్ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్గా ఎలా మార్చుకోవచ్చు అని నేను చెప్తుంటానండి. డెఫినెట్గా సార్. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో కంప్లీట్గా చూడండి. అన్వర్ గారు చెప్పినట్టుగానే 15th బ్యాచ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్ అవబోతుంది. ఎవరైతే డబ్బు సమస్యతో ఉంటూ ఉంటారో, డబ్బు ఆగిపోతూ ఉంటుందో, ట్యాగులు చూసి ఆగిపోతూ ఉంటుంటామో, దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒక అడుగు వేయడానికి ఆలోచిస్తూ ఉంటుంటారు, వాళ్ళందరికీ ఈ ఎపిసోడ్తో పాటు ఈ సెషన్ ఏదైతే ఉంటుంది 15th బ్యాచ్ చాలా పెద్ద ఇంపాక్ట్ని అండ్ దాంతోపాటు మిరాకిల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీరు నిజంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని టైప్ చేయండి. ఎందుకంటే మన మైండ్కి ఏది కావాలని బలంగా చెప్తామో అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. సో అయితే ఆ క్లాసెస్లో మరిన్ని టెక్నిక్స్ నేను క్లాసెస్ చెప్తాను. ఈరోజు నేను చెప్పబోయే వీడియోస్లో ప్రతి మనిషి కూడా ఈ ప్రపంచం తిరిగేదే నెంబర్ గేమ్. సో అందుకే చాలామంది అంటారు ఈరోజు డేట్ ఏంటి అని అడుగుతారు, ఏదైనా ఒక ముహూర్తం పెట్టాలనే డేట్ చూస్తుంటారు. అయితే ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో వెరీ పవర్ఫుల్ గ్రాబో అయిన సైంటిస్ట్, ఇస్ అ రష్యన్ సైంటిస్ట్.
సో ఈ నెంబర్స్ మీద ప్రపంచంలో హీఈస్ ద నెంబర్ 1 హూ డన్ రీసెర్చ్ ఆన్ నెంబర్స్. అంటే నెంబర్స్ ద్వారా కూడా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, నెంబర్స్ ద్వారా కూడా హెల్త్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, వెయిట్ లాస్ కూడా ఎలా అవ్వచ్చు అని చెప్పాడండి ఇతను. నెంబర్స్ యూస్ చేసి నేను కూడా ఫస్ట్ టైం అవునా నిజమా ఈ నెంబర్స్ యూస్ చేసి నిజంగా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా మనం అట్రాక్ట్ చేయొచ్చు. ఈజ్ అ నేమ్ కాల్డ్ గ్రాబోయ్, ద రష్యన్ సైంటిస్ట్. సో అతను ఏంటి అని అంటే నెంబర్స్ టు మేనిఫెస్ట్ డిజైర్స్, అంటే మన కోరికల్ని నెంబర్స్ కొన్ని యాడ్ చేయడం వల్ల కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్లో మన మేనిఫెస్టేషన్ చేయొచ్చు. కోరికకి నెంబర్ యాడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్తానండి, మీ అందరూ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఎందులో చూస్తాం, నెంబర్స్లో చూస్తాం కదా. సో మన పిన్ ఎంటర్ చేయాలన్న మ్యాక్సిమం ఏంటి, నెంబర్స్. అంటే మనీ ఎర్నింగ్ ఈజ్ అ నెంబర్ గేమ్, గుర్తుపెట్టుకుంటే. అయితే ఇతను ఏం చెప్పాడంటే కొన్ని నెంబర్స్ అంటే టాలెంట్ డెవలప్ చేసుకోవాలన్నా కొంతమందికి ఎలా ఉంటారంటే అందరిలో మాట్లాడలేరు, మామూలుగా లోడలోడ మాట్లాడతారు కానీ అందరి ముందు మాట్లాడలేరు. ఇలాంటివన్నీ అన్లాక్ చేయాలంటే నెంబర్స్ అనేవి చాలా పవర్ఫుల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, వాట్ ఆర్ గ్రాబోయ్ కోడ్స్ అని అంటే ఇక్కడ ఈ నెంబర్స్ ద్వారా మన బాడీని హీల్ చేసుకోవచ్చు, మైండ్ని హీల్ చేసుకోవచ్చు. సో ఈజ్ నేమ్ కాల్ రష్యన్ సైకిక్ గ్రాబోయ్ అనే ఒక సైంటిస్ట్. సో ఇతను ఏం చేశాడంటే లా ఆఫ్ అట్రాక్షన్కి కొన్ని నెంబర్స్ కలపడం వల్ల, దీన్ని న్యూమరాలజీ కూడా అంటారు, అందుకే న్యూమరాలజీ అంటే మనకు చాలా ఫేమస్. ఈరోజు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా న్యూమరాలజీ ఫాలో అవుతున్నారు. వాళ్ళ పేర్లు మార్చేసుకుంటున్నారు, వాళ్ళ కార్ నెంబర్లు మార్చేసుకుంటున్నారు, పాస్వర్డ్స్ మార్చేసుకుంటున్నారు, ఫోన్ నెంబర్లు కూడా మార్చేసుకుంటున్నారు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏ నెంబర్స్ వాడితే మనం ఫాస్ట్గా డబ్బు వస్తుందని కూడా చెప్తాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది గుర్తుపెట్టుకుని, ఇది ట్రైలర్ మాత్రమే, అభి పిక్చర్ బాకీ అయిన క్లాస్. సో అయితే ఏంటి ఎగ్జాంపుల్, మనల్ని మనం హీల్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎనీ హెల్త్ ప్రాబ్లం, ఒక నెంబర్ అతను రీసెర్చ్ చేసాడు, ఇన్వెంట్ చేసాడు. ఏంటి ఆ నెంబర్ అంటే 9187948181. ఏంటి సరే నెంబర్. సో ఈ నెంబర్కి అంటే దీని క్లాసెస్లో చెప్తుంటానండి, జనరల్గా క్లాసెస్లో అంటే దానికి ఇంకా ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ మీకు మామూలుగా ఇస్తున్నాను శాంపిల్ అనమాట. సో అంటే ఈ నెంబర్ని మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండేటప్పుడు మీరు చాంటింగ్ చేస్తూ ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లం చాలా వరకు హీల్ అవుతుంది అనమాట. బట్ ఇలా ఈ నెంబర్ చాంటింగ్ చేస్తున్నప్పుడు మీరు కళ్ళు మూసుకుని మీ యొక్క ఏదైతే అంటే ప్రాబ్లం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం అవుట్ ఆఫ్ 10 ఉందనుకోండి, స్లోగా అలా తగ్గుతున్నట్టు అంటే చాంటింగ్ చేస్తున్న కొద్ది అలాగా ఇలా గ్రాఫ్ తగ్గిపోతున్నట్టు 10 నుంచి 9కి 9 నుంచి 8కి అలా అనుకుంటూ ఈ నెంబర్ చాంటింగ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా హెడేక్ ఉంది, ఎగ్జాంపుల్ హెడేక్ అనుకుందాం. సో ఈ నెంబర్ని మీరు అలా అనుకుంటూ ఉంటే కొంతసేపు పాటు నెమ్మదిగా హెడేక్ బాగా తగ్గుతుందండి. నాకు ఒకప్పుడు మైగ్రేన్ హెడేక్ ఉండేది అనమాట. మైగ్రేన్ హెడేక్ చాలా మందికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మైగ్రేన్ హెడేక్, కూలింగ్ ఆయిల్ రాసేస్తారు, మొత్తం బాములు రాసేస్తారు, అన్నీ రాసేస్తుంటారు. ఈ నెంబర్ నేను అనుకుంటూ మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకున్న మనకు ఆటోమేటిక్గా హీలింగ్ పవర్, ఈ నెంబర్కి అంత హీలింగ్ పవర్ ఉంటుందండి. అందుకే నేను జనరల్గా మన కార్లు కొనేటప్పుడు కొన్ని ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ కావాలన్నా మామూలుగా కాదు. రీసెంట్గా ఒక మొబైల్ నెంబర్ చూశాను, ఆ మొబైల్ నెంబర్ కావాలంటే ₹1,00,000 పే చేయాలి. ₹1,00,000 కార్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని కార్ నెంబర్స్. మనం ఏదో సరదాగా సింపుల్గా అనుకుంటాం 7755, ఒకసారి ట్రై చేసి చూడండి ఆ నెంబర్స్. నేను కూడా నా కార్కి 23,000 పెట్టి నెంబర్ కొనుక్కున్నానండి. 7869 నెంబర్కి 23,000 పే చేశాను నేను. నెంబర్స్ ఆర్ అంత పవర్ఫుల్. సో అయితే ఇక్కడ చూడండి, మనీ కావాలంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా కావాల్సింది ఎక్కువగా అనుకునేది మనీ మనీ మనీ. సో మీరు కూడా కింద మనీ కావాలనుకుంటే ఈ నెంబర్ టైప్ చేయండి, 520748. లాస్ట్లో చూడండి 8 వచ్చింది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం. సక్సెస్ అనే నెంబర్ని మీరు పేపర్ మీద రాసి ఆ నెంబర్కి ఒక్కొక్క దానికి మీరు నెంబరింగ్ ఇస్తే సక్సెస్ మొత్తం టోటల్ ఫైనల్గా కలిపితే వచ్చేది 8. ఇక్కడ చివరి నెంబర్ కూడా 8 ఈజ్ ఇన్ఫినిటీ. లాస్ట్ టైం ఇన్ఫినిటీ వాక్ చెప్పాను. ఇన్ఫినిటీ వాక్ నా లాస్ట్ టైం మన క్లయింట్ ఒకరు ఫాలో అయ్యి 53 లక్షలు సంపాదించుకున్నారండి. 53 లక్షలు. ఇలాంటి అంటే నెంబర్తో కూడా డబ్బు సంపాదించుకోవచ్చా అని చాలామంది ఆశ్చర్యపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కింద మీరు నిజంగా డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే ఈ నెంబర్ని 520748 అని టైప్ చేసి ఐ వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని టైప్ చేయండి కంపల్సరీగా. ఇది ఎందుకంటే ఇవన్నీ నేను చేసి అప్లై చేసి జాగ్రత్తగా వినండి. నా ఇయర్లీ ఇన్కమ్ని నేను మంత్లీ ఇన్కమ్గా మార్చుకున్నాను. సో మీరు కూడా మార్చుకోవాలనుకుంటే, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలనుకుంటే నా క్లాసెస్లో ఒక టెక్నిక్ చెప్తానండి, 76543221. ఇది బిలియనర్స్ ఫార్ములా. ఓకే, గోల్స్ రీచ్ అవ్వాలంటే ఈ ఫార్ములాని నేను సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఒక్క ఫార్ములా కానీ మీరు తెలుసుకుంటే 76543221. ఇది జనరల్గా బయట దొరికే ఫార్ములా కాదు, ఇది చాలా డిఫరెంట్ ఫార్ములా. మిలియనర్స్ అందరూ గోల్స్ ఎలా పెట్టుకుంటారు, తెల్లారిలాగానే ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. ఆ టెక్నిక్ ఏంటి అనేది నేను క్లాసెస్లో వాళ్ళ చేత ఫాలో చేయిస్తాను. అందుకే నా క్లాసెస్ మస్ట్గా రమ్మని చెప్తాను. సో అయితే ఇంకా ఈ నెంబర్స్ మేము తెలుసుకున్నాం, ఈ నెంబర్స్ మేము ఏం చేయాలి,
ఎలా అప్లై చేయాలి, చేతి మీద రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి మెయిన్గా రిస్ట్ మీద రాసుకోవచ్చు. ఇక్కడ నేను క్లియర్గా మీకు పిక్చర్ కూడా చూపిస్తున్నాను చూడండి, రిస్ట్. సో ఎందుకు సార్ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఎక్కడ పట్టుకుంటారండి, రిస్ట్ పట్టుకుంటారు. ఇలా పల్స్ అంటే మన పల్స్, ఈ పల్స్ మీద ఎప్పుడైతే జాగ్రత్త ఉంది, సైంటిఫిక్ రీజన్ చెప్తాను ఎందుకు సార్ ఇక్కడ రాసుకోవాలి. ఒకవేళ మీకు ఎవరైనా చూస్తారనుకుంటే ఇంకొంచెం వెనక్కి రాసుకోవచ్చు. సో ఇక్కడ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది పల్స్ ఇక్కడ తెలుస్తుంది కదండి, ఇది పల్స్ ఇక్కడ హార్ట్ బీట్, హార్ట్ టు మైండ్ బ్రెయిన్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాసుకోవడం వల్ల అది మాటిమాటికి పల్స్ కొట్టుకుంటుంది, టక్ 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 అండ్ దెన్. సో ఏ నెంబర్స్ రాస్తామో ఆ ఎనర్జీని అక్కడికి అలా హార్ట్ దగ్గర తీసుకెళ్తుంది. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మన హార్ట్లోకి ఒక నెంబర్ కానీ మనం అనుకోకుండా వెళ్తే ఆ నెంబర్ యొక్క ఎనర్జీని తీసుకుని అది మైండ్కి పంపిస్తుంది. ఇన్స్టిట్యూట్ పేరు చెప్పిన హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్, ఇలాంటి వాళ్ళు చాలా టాప్ రీసెర్చ్ చేశారు. సో ఈ నెంబర్స్ని మీరు ఫస్ట్ పాయింట్ హ్యాండ్ మీద రాసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు ఏం చేయొచ్చు, ఇంకొక చెప్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే చాలామంది ఇప్పుడు ప్రపంచంలో ఎలా అయిపోయిందంటే అందరూ జాగ్రత్తగా ఉండండి. ఒకప్పుడు మన చిన్నప్పుడు అండి టీవీలు డ్రమ్ము, మనుషులు స్లిమ్. మళ్ళీ చెప్తున్నా, టీవీలో డ్రమ్ము, మనుషులు స్లిమ్. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, మనుషులు డ్రమ్ము, టీవీలు స్లిమ్ అయిపోయాయి అనమాట. ఒకప్పుడు మా ఇంట్లో బీపీఎల్ టీవీ ఉండేది. బీపీఎల్ టీవీ చాలా పెద్ద వెనకాతలు ఇంత పెద్ద డొక్కు ఉండేది. నేను, మా నాన్నగారు, మా తమ్ముడు ముగ్గురం కలిసి ఆ టీవీని తీసి పక్కన పెట్టేవాళ్ళు. మెకానిక్ వచ్చినా కూడా మెకానిక్ వచ్చి సార్ పట్టుకోండి సార్. ఇప్పుడు ఏమో మెకానిక్ ఒక చిన్న నోట్బుక్లో పట్టుకుని వచ్చేస్తాను అనమాట. 1,00,000-2,00,000 టీవీలు కూడా జస్ట్ ఇలా పట్టుకుని వచ్చేస్తున్నారండి సింపుల్గా. కానీ మనం మాత్రం ఎలాగైపోయామంటే మనలో చాలామంది డ్రమ్ అయిపోతున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా, ఫోన్ ఎంత బరువు ఉండేదండి, చాలా బరువు ఉండేది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే లక్షల ఫోన్ కూడా చాలా స్లిమ్ అయిపోతున్నాయి. ఒకప్పుడు డ్రమ్ము, మనుషులు స్లిమ్ము, ఇప్పుడు ఏమైపోయిందండి, మనుషులు డ్రమ్ము, ఎలక్ట్రానిక్ స్లిమ్. సో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈరోజు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ ప్రకారం ప్రతి 3 ఒక ఒబేసిటీ పర్సన్ ఉంటున్నారండి చాలామంది. అలాగని సార్ ఈ నెంబర్ రాసేసుకుని తినివచ్చా, ఫాస్ట్ ఫుడ్స్ తినివచ్చా, కేకులు బర్గర్లు తినివచ్చా? నో, కుదరదు. మీరు వెయిట్ లాస్కి ఏదైతే ట్రై చేస్తున్నారో అది ట్రై చేసి జాగ్రత్తగా వినండి. ఈ నెంబర్ రాసేసుకుని మీరు మొత్తం సార్ నెంబర్ చెప్పారు కదా, నెంబర్ రాసేసుకుని మొత్తం బిర్యానీలు అవి తింటే కుదరదు. సో మీరు వెయిట్ లాస్కి ఏదైతే ట్రై చేస్తున్నారో న్యూట్రిషన్ కానీ, యాక్టివిటీస్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, జుంబా కానీ చేస్తూ ఇదేమవుతుందంటే ఇంజిన్ ఆయిల్ లాగండి. అంటే ఇప్పుడు మన కార్కి ఇంజిన్ ఆయిల్ పోస్తే ఎలా అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుందో, మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఈ నెంబర్ని 4812 అని మీరు రిస్ట్ మీద రాసుకుని మీరు వెయిట్ లాస్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్కి వెళ్ళండి, రన్నింగ్కి వెళ్ళండి, న్యూట్రిషన్ తీసుకోండి, చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారన్నమాట. మీరు రాసేటప్పుడు ఏమనుకోవాలంటే, రాస్తున్నప్పుడు ఈ నెంబర్ రాయడం వల్ల నేను చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాను అని మీరు అనుకోవాలండి. సో ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఓవర్ వెయిట్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీగా. ఈ వీడియో చూసినప్పుడు మీరు ఓవర్ వెయిట్ ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను. సో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, 4812. సో దాని తర్వాత సక్సెస్ రావాలంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది, నేను చాలా క్లాసెస్కి వెళ్ళి అడుగుతాను, ప్రపంచం అందరికి ఏం కావాలంటే అందరూ అంటారు డబ్బు, సంతోషం. నో, ఈజ్ ఆర్ బై ప్రొడక్ట్ ఆఫ్ సక్సెస్. అందరూ అంటే చిన్న పిల్లవాడికి, ఒక 10th క్లాస్ చదివేవాడికి 10th క్లాస్ మార్కులు రావడం సక్సెస్, ఆ పిల్లవాడు సక్సెస్ అవ్వడం తల్లిదండ్రులు సక్సెస్. సో అంటే సక్సెస్ అనేది స్టేజ్ బై స్టేజ్ మారిపోతుంటుంది. సో మహర్షి సినిమాలు కూడా చెప్తారు, సక్సెస్కి ఎప్పుడు కూడా మనం కామాలు పెట్టాలి తప్ప పులి స్టాప్ పెట్టకూడదు. సో సక్సెస్ అని అంటే సక్సెస్కి ఏ నెంబర్ చాంటింగ్ చేయడం వల్ల, ఏ నెంబర్ రాసుకోవడం వల్ల మనం సక్సెస్ని అట్రాక్ట్ చేస్తామంటే 219647. ఈ గ్రాబ్ అయిన సైంటిస్ట్ అంత టాప్ రీసెర్చ్ చేశారండి దీని మీద. సో మీరు సక్సెస్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ నెంబర్ని ఎక్కడైనా ఒక పనికి బయటకు వెళ్తున్నప్పుడు, మీరు నిజంగా సక్సెస్ అవ్వాలనుకుని వెళ్తున్నప్పుడు ఈ నెంబర్ మీద రిస్ట్ మీద రాసుకుని మీరు బయటికి వెళ్ళండి. రాస్తున్నప్పుడు మస్ట్గా మీరు అనుకోవాలి, ఎస్ ఇది నేను రాస్తున్న సక్సెస్ పక్కా వస్తుందని మనం అనుకొని రాయాలన్నమాట. వస్తుందో రాదో అని డౌట్గా రాస్తే కుదరదండి, ఎందుకంటే డౌటేశ్వర్లు కోటేశ్వర్లు అవ్వలేరు. ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్తానండి. అయితే ఇంకా ఏం చేసుకోవాలి, వాటర్ బాటిల్స్ మీద కూడా ఈ లేబుల్స్ మీరు అంటించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పానండి వెయిట్ లాస్ గురించి చెప్పాను. మీరు చాలామంది ఏం చేస్తుంటారంటే జిమ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది హాట్ వాటర్, వార్మ్ వాటర్లో తేనె వేసుకుని తాగుతుంటుంటారు. మీ వాటర్ బాటిల్ మీద కూడా ఇందాక చెప్పినట్టు వెయిట్ లాస్ నెంబర్ కానీ, సక్సెస్ నెంబర్ కానీ, నేను మనీ అబండెన్స్ గురించి చెప్పాను. సో ఆ నెంబర్స్ మీరు వాటర్ బాటిల్ మీద స్టిక్ చేసుకుని రాసుకునే వాటర్ బాటిల్ తాగిన నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను వాటర్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలని చెప్తానండి. అయితే వాటర్ మేనిఫెస్టేషన్ సైంటిఫిక్ వీడియోస్ చూపిస్తాను. ఏ విధంగా నా దగ్గరికి వాటర్ మేనిఫెస్టేషన్ చేసి డబ్బుని అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీని, స్టక్కడ్ మనీని,
అండ్ జాబ్ని, వాటర్ మేనిఫెస్టేషన్ ద్వారా జాబ్ని, చాలా కొన్ని సంవత్సరాలు బట్టి ప్రెగ్నెన్సీ లేని వాళ్ళు కూడా వాటర్ మేనిఫెస్టేషన్ ద్వారా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళని 100% పక్కా నేను ప్రూఫ్లతో సహా చూపిస్తానండి. సో అయిన వాళ్ళు ఉన్నారు. సో అంటే ఈరోజు చాలామంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఒకప్పుడు పిల్లలు గంపడు పుట్టేవారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జాగ్రత్తగా ఉండండి, ఇంకొక 10-20 సంవత్సరాల తర్వాత ఎవరికైనా పిల్లలు మీకు పిల్లలు పుట్టారా అనే రోజులు కూడా రాబోతున్నాయండి. ఎందుకనంటే ఇప్పుడు మనం తెల్లవారు లేచి నుంచి ఈ ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా వాడడం వల్ల రేడియేషన్ వల్ల కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో అందువల్ల మీరు వాటర్ బాటిల్ మీద కూడా ఈ నెంబర్ని మీరు స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా నేను చెప్పబోయేది ఈ గ్రాబై కోడ్స్ని ఎలా వాడుకోవచ్చు అంటే ఫోన్ పాస్వర్డ్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇలా విధంగా పెట్టుకున్నా కూడా డబ్బు వస్తుంది. అంటే ఎప్పుడైతే మీరు ఫోన్ పాస్వర్డ్ ఈ 520741 అని పెట్టుకొని పదే టైప్ చేస్తుంటారో డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలామంది మీ క్లాస్ కోసం అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదామా, ఎప్పుడెప్పుడు ఆ ఫినాన్షియల్ ఫ్రీడమ్ని కోరుకుందామా, అండ్ ఎప్పుడెప్పుడు మనకు ఉండేటువంటి అవకాశాలని మన బ్రెయిన్ తోటి అట్రాక్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి క్లాసు బ్యాచ్, స్పెషల్ బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్. సో ఎందుకంటే లైఫ్లో ఒక్కటి దొరికితే చాలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మనీ జీవితంలో ఎంత సింపుల్గా సంపాదించవచ్చు. 1 year ఆఫ్ సక్సెస్ని 6 months ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. ప్రెజర్గా ఉన్న లైఫ్ నుంచి ప్లెజర్ లైఫ్లోకి ఎలా రావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో డబ్బుని ఎలా సంపాదించాలంటే ఇలా సంపాదించవచ్చు అని నేను ప్రూవ్ చేస్తాను. మీ ఎనర్జీ మామూలుగా కదా, అక్కడ ఎలా ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, ఎఫర్మేషన్స్ ఉంటాయి. ఈ ఆల్మోస్ట్ ఒక బ్యాచ్, ఈసారి స్పెషల్ బ్యాచ్ కొన్ని కొత్త టాపిక్స్ కూడా ఎంటర్ చేశానండి. ఏంటి అని అంటే చాలా సస్పెన్స్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీని కానీ లక్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఈసారి బ్యాచ్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, జీవితంలో ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే వాళ్ళ వర్క్కి లక్ కావాలని కోరుకుంటారు. ఈసారి లక్ను కూడా ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని నేను చెప్పబోతున్నాను. ఇది అందుకే ఈసారి బ్యాచ్, స్పెషల్ బ్యాచ్. అయితే స్టక్కడ్ మనీని ఎలాగా మనం రాబట్టుకోవచ్చు. అయితే చాలామంది నన్ను అడుగుతారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మీరు సేల్స్ ఫీల్డ్లో ఉన్నారా, రియల్ ఎస్టేట్లో ఉన్నారా, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారా, ఇన్సూరెన్స్లో ఉన్నారా, జాబ్ కోసం చూస్తున్నారా, వీసా కోసం చూస్తున్నారా, మీ ఇంట్లో మ్యారేజ్ అవ్వలేదని పెళ్లి కాని ప్రసాదులు పెళ్లి కోసం చూస్తున్నారా, వాట్ నాట్ ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. మీరు నాకు ప్రాబ్లంతో రండి, నేను సొల్యూషన్స్తో మీకు పంపిస్తాను. మళ్ళీ చెప్తాను, అశాంతిగా రండి, ప్రశాంతి లైఫ్లోకి పంపిస్తాను. జీవితంలో మీరు ఎక్కడున్నా కూడా ఎలా హ్యాపీగా కింగ్ లాగా బతకాలి నేను నేర్పిస్తాను. సో గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్, ఎవ్రీ వన్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్ నేను ప్రూవ్ చేస్తానండి. ఎప్పుడంటే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈసారి బ్యాచ్ వచ్చేసి November 7th అండి. ఎందుకంటే నవంబర్ ఈజ్ అ వెరీ స్పెషల్. ఈసారి కార్తీక మాసం, చాలా హై ఎనర్జీ ఉంటుంది. ఈసారి ఇప్పుడు దాకా నా వీడియోస్ చూసి చాలా మంది మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈసారి బ్యాచ్ November 7వ తారీఖున జరగబోయే బ్యాచ్కి ఇమీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు, 28 కంట్రీస్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఈసారి 1500 మెంబర్స్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నాము. చాలామంది యాడ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఒక్కసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే దాని తాలూకు రిజల్ట్ డెఫినెట్గా తెలుస్తుంది. అండ్ నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ చూడండి. ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత ఓకే, చాలా చూస్తూ ఉంటాం కదా, ఒక్కసారి అటెండ్ అయ్యి చూద్దామని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో డెఫినెట్గా ఒక 1500 మెంబర్స్ని అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్యామిలీ తోటి చూద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. సో మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు November 7th క్లాస్ ఉంటుంది. November 7th అందరం కలుద్దాము. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఆ ఎండ్ డేట్ వరకు చూడొద్దు, వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. డోంట్ మిస్ November 7th మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలంటే November 7th డేట్ రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.